హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్. ఈరోజు మీకు ఎంఎస్ పెయింట్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఓపెన్ చేయడం అనేది. జనరల్గా మీరు ఇక్కడ స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు, లేదా సెర్చ్లో ఈ సెర్చ్ బార్లో ఎంఎస్ పెయింట్ లేదా పెయింట్ అని రాసి సెర్చ్ చేసుకోవచ్చు. వచ్చింది చూడండి. ఓకే, సో మీరు పెయింట్ ఓపెన్ చేసుకోవాలంటే సెర్చ్లో వెళ్ళి పెయింట్ అని టైప్ చేస్తే ఇలా వస్తుంది, దానిపైన క్లిక్ చేయొచ్చు. లేదా స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే స్టార్ట్ మెనూ వస్తుంది. ఒకవేళ పెయింట్ ఇక్కడ అవైలబుల్ ఉంటే తీసుకోండి, లేదు అంటే ఆల్ యాప్స్లోకి వెళ్తే మీకు ఈ లిస్ట్లో వచ్చేస్తుంది. మీకు పెయింట్ అనేది ఈ సిరీస్లో వస్తుంది చూడండి, అక్కడ చూసుకోవచ్చు. లేదా విండోస్ బటన్ ఆర్ రన్లోకి వెళ్ళి ఇక్కడ ఎంఎస్ పెయింట్ అని రాసి ఎంటర్ చేయడం ద్వారా కూడా మీరు దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఎంఎస్ పెయింట్ అని రాసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పెయింట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, పెయింట్ అనేది ఓపెన్ అవుతుంది. రైట్, ఓకే. ఇది పెయింట్ టూల్స్. ఇవన్నీ అంటే మనం ఏదైనా ఫిగర్స్ డ్రా చేసుకోవడానికి ఈ టూల్స్ యూజ్ అవుతాయి. ఫిగర్స్ డ్రా చేసుకోవడానికి ఈ టూల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా, తర్వాత మెనూస్ ఉన్నాయి ఇక్కడ, ఫైల్ మెనూ అని, ఎడిట్ మెనూ అని, వ్యూ మెనూ అని. తర్వాత ఇవి స్టాండర్డ్ టూల్స్ అన్నవి, సేవ్, తర్వాత షేర్ ఆప్షన్, తర్వాత అండు, రీడు, ఇలా స్టాండర్డ్ టూల్స్ అన్నమాట. స్టాండర్డ్ టూల్స్. తర్వాత ఇది జూమ్ చేసుకోవడం, పాయింటర్ని, అంటే పాయింటర్ సైజ్ పెరుగుతుంది. ఓకే, అంటే పాయింటర్లో మనం ఒకవేళ పెన్సిల్ తీసుకుంటే పెన్సిల్ సైజ్ పెరుగుతుంది, బ్రష్ తీసుకుంటే బ్రష్ సైజ్ పెరుగుతుంది, లేదా ఎరేజర్ తీసుకుంటే ఎరేజర్ సైజ్ పెరుగుతుంది. ఓకే, సో మీరు అట్లా టూల్స్ వాడినప్పుడు అంటే మనం ఏదైనా పాయింటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, మౌస్ పాయింటర్ ఇది కదా, దాన్ని మనం ఏదైనా టూల్ తీసుకున్నప్పుడు ఆ పాయింటర్ ఇట్లా పెన్సిల్ సెలెక్ట్ చేసుకున్న కాబట్టి పెన్సిల్ టూల్ లాగా మారిపోయింది. ఓకే, పెన్సిల్ టూల్ లాగా మారిపోయింది. బ్రష్ తీసుకుంటే బ్రష్ టూల్ లాగా మారిపోతుంది. కనబడుతుంది మీకు అది, పెద్దగా చేస్తే కనబడుతుంది. ఓకేనా, సో అలా మీరు ఏదైనా టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఆ పాయింటర్ అనేది ఈజీగా కనపడడం కోసము మీరు దీన్ని సైజ్ పెంచుకోవచ్చు. ఓకే, పెన్సిల్ టూల్ యూజ్ చేసి మీరు ఏమైనా ఫిగర్స్ డ్రా చేయొచ్చు, ఏమైనా పిక్చర్స్ డ్రా చేసుకోవచ్చు. మీకు మంచి ఆర్ట్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, అంటే బొమ్మలు గీసే అలవాటు బాగుందనుకోండి, బొమ్మలు తీసుకొని పెన్సిల్ టూల్ ద్వారా లేదా బ్రష్ టూల్ యూజ్ చేసి బొమ్మలు తీసుకొని వాటికి కలర్స్ ఫిల్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది, మనకి కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే వాటిని రిపీటెడ్గా తీసుకొని వాటిని అంటే మల్టిపుల్ ఇమేజెస్ కావాలన్నప్పుడు మల్టిపుల్ ఇమేజెస్ తీసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ పెన్సిల్ టూల్ తీసుకొని నేను ఒక లీఫ్ డ్రా చేస్తాను ఇలా. ఓకే, డ్రా చేసి దీని సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ అయిందా, ఇక్కడ నుంచి దాన్ని ఇలా తీసుకుంటున్నాను, కొంచెం చిన్నగా పెట్టి. ఓకే, ఇంకొంచెం చిన్నగా చేసి అక్కడ ఎంత సైజ్ వస్తుందో చెప్తుంది మనం మూవ్ చేసేటప్పుడు. ఓకే, అట్లా 2px అని వచ్చింది. అబ్జర్వ్ చేశారా మీరు? 2px అని వచ్చింది. ఇలా పెట్టేసి ఇంకా తగ్గిద్దాం దాన్ని, 1px వెళ్ళాలి. వచ్చిందా? సో అక్కడ డ్రా చేసుకోవచ్చు మీరు. ఓకే, సో దీంట్లో మళ్ళీ నేను డ్రా చేసేటప్పుడు మీరు సో మీకు ఆ స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఫిల్ కలర్ తీసుకొని ఇది ఈ టూల్ వాడుతున్నాను, ఫిల్ కలర్ టూల్. నేను గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను, లైట్ గ్రీన్ తీసుకుంటాను. నాకు ఇది కొంచెం డార్క్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళొచ్చు. ఏంటిది టూలు? ఎడిట్ కలర్స్. దానిపైన క్లిక్ చేసి కొద్దిగా ఈ కలర్ని కొద్దిగా డార్క్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే అంటే ఇది సపరేట్గా యాడ్ అవుతుంది చూడండి, ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ కలర్ ఫిల్ చేస్తాం. ఓకేనా, అలా. సో మీరు అలా డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ పెన్సిల్ టూల్ తీసుకొని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. నేను బ్లాక్ కలర్ కాకుండా వేరే గ్రీన్, డార్క్ గ్రీన్ తీసుకోవచ్చు. బట్ బ్లాక్ కలర్ అయితే మీకు బాగా అర్థం అవుతుందని, అంటే ఆ ఫిగర్ బాగా ఐడియా వచ్చేస్తుంది, అలా తీసుకున్నాను.
ఓకే. సో లేదంటే బ్రష్ టూల్ తీసుకోండి, దాన్ని సైజ్ తగ్గించండి. నేను జూమ్ టూల్ తీసుకుంటాను. జూమ్ టూల్ తీసుకొని దానిపైన క్లిక్ చేస్తాను, అది ఇంత జూమ్ అవుతుంది. ఓకేనా, అది ఇంత జూమ్ అవుతుంది. సో మళ్ళీ బ్రష్ టూల్ తీసుకొని అక్కడ నేను ఇలా డార్క్గా ఏదైనా పెట్టాలా అక్కడ అనుకుంటే ఇంకా రాయొచ్చు. మళ్ళీ వ్యూలో వెళ్ళి జూమ్ 100% ఒరిజినల్ సైజ్కి వచ్చేస్తుంది. ఓకేనా. సో అది నేను ఈ లీవ్ డ్రా చేయడానికి ఏం చేశాను, పెన్సిల్ టూల్ వాడినా, ఫిల్ కలర్ టూల్ వాడినా, అలాగే జూమ్ టూల్ వాడినా. సో ఈ 3 టూల్స్ వాడినాం. మధ్యలో అవసరమైనప్పుడు అండు కూడా చేశాను, అంటే రౌండ్ డ్రా చేసినప్పుడు అండు వాడినాం. ఓకే, అండు కంట్రోల్ వాడినాం. రైట్. ఇప్పుడు సెలెక్ట్ టూల్ తీసుకొని ఇక్కడ సెలెక్షన్ టూల్ రెక్టాంగులర్ సెలెక్షన్ అని ఉంది. రెక్టాంగులర్ సెలెక్షన్ దిస్ వన్ క్లిక్ చేయండి. దీన్ని ఇలా కవర్ అయినట్టు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కాపీ పేస్ట్ అంటారు. సో డూప్లికేట్ వచ్చేస్తుంది కదా. ఓకే, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ కంట్రోల్ సి కంట్రోల్ వి కదా. దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ సి కంట్రోల్ వి చేసిన తర్వాత నేను లీవ్ని లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేసి పెడతాను, లెఫ్ట్ సైడ్కి. సో ఎలా చేస్తామంటే రొటేట్ టూల్ ఉంది మనకి, ఇక్కడ ఫ్లిప్ టూల్ వస్తుంది. ఫ్లిప్ టూల్, దాంట్లో ఫ్లిప్ హారిజాంటల్ ఉంది. సరే, ఫ్లిప్ అయింది. అది సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తాం కొంచెం దీన్ని, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని దాని దగ్గర మూవ్ చేస్తాం. ఓకే. సో అలా తీసుకొని నేనేం చేస్తాను, మళ్ళీ పెన్సిల్ టూల్ తీసుకుంటాను, డార్క్ గ్రీన్ తీసుకుంటాను. తీసుకొని దీని సైజ్ కొంచెం ఇస్తాను. దాన్ని సెట్ అయ్యేటట్టు బాగా చేస్తాను, రాసుగా బాగా చేస్తాను. సో మళ్ళీ పెన్సిల్ టూల్ తీసుకొని దాన్ని మ్యాచ్ చేయొచ్చు మీరు. బ్యాక్ తీసుకుంటా. ఇప్పుడు మళ్ళీ పేస్ట్ అంటాం. తర్వాత ఫ్లిప్ అంట. ఓకే, మళ్ళీ పేస్ట్ అంటాం. ఓకే, ఎరేజర్ టూల్ తీసుకుంటాను. ఎరేజర్ టూల్ తీసుకొని ఇది లావుగా ఉండకుండా, అంటే ఎక్కువ తిక్కు ఉండకుండా ఇట్లా లైట్ చేస్తారు. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ పేస్ట్ అంటాం. మళ్ళీ పేస్ట్ అంటాం. తర్వాత దీన్ని హారిజాంటల్, మళ్ళీ పేస్ట్ అని దీన్ని డిఫరెంట్ యాంగిల్లో రొటేట్ చేసుకోవచ్చు. ఒకవేళ కింది ఉన్నట్టుగా చూపించాలంటే మళ్ళీ పేస్ట్ అని, అంటే ఒకసారి కాపీ చేసిన దాన్ని డ్రా చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ పేస్ట్ చేస్తున్నాను. ఇట్లా పెట్టేస్తాను. ఓకే. సో అలా మీరు దాన్ని ప్రాపర్ ఫిగర్ని క్రియేట్ చేసుకోవచ్చు దాన్ని యూజ్ చేసి. ఓకేనా. అలా వేసుకొని దీన్ని మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ లాగా క్రియేట్ చేసుకొని ఇంకొక పెద్ద స్ట్రీమ్ తయారు చేయొచ్చు. ఓకే, అర్థమైందా. సో అలా. సో ఇప్పుడు నేను సెలెక్ట్ టూల్ వాడినా కదా, రెక్టాంగిల్ సెలెక్షన్. తర్వాత పెన్సిల్ టూల్ వాడినా, బ్రష్ టూల్ వాడినా, బ్రష్ టూల్, ఫిల్ విత్ కలర్, తర్వాత ఇది మ్యాగ్నిఫైర్ టూల్ వాడినా, తర్వాత రొటేట్ టూల్ వాడినా, అలాగే ఫ్లిప్ టూల్ వాడినా. అర్థమైనా. తర్వాత నేను
ఒకవేళ ఇలా దగ్గరికి ఉందనుకోండి, మనం ఈ రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా సెలెక్ట్ చేయడం కష్టం కదా. అది కూడా సెలెక్ట్ అయిపోయింది. ఓకే, అది కూడా సెలెక్ట్ అయింది. మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలా ఈ లీవ్ను ఒక దాన్ని లీవ్ సెలెక్ట్ చేసుకోవాలంటే కదా, లీవ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ ఈ టూల్ ఉంది. ఏం టూల్ అది? ఫ్రీ ఫామ్ టూల్ కదా. దీన్ని యూజ్ చేసి పెన్సిల్తో డ్రా చేసినట్టు సెలెక్షన్ని డ్రా చేయొచ్చు కదా. పెన్సిల్తో డ్రా చేసినట్టు సెలెక్షన్ని డ్రా చేయొచ్చు. అయ్యే సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, దాన్ని కట్ టు పేస్ట్, కాపీ పేస్ట్ చేయొచ్చు. కట్ పేస్ట్, కాపీ పేస్ట్. నేను కంట్రోల్ ఎక్స్ అంటున్నాను. కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అవుతుంది కదా. కంట్రోల్ వి అంటున్నాను. కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది. అలా మనం కొద్దిగా దూరం మూవ్ చేసుకోవడానికి రా. సో మనం దాన్ని ఇలా ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక కంట్రోల్ ఎక్స్ కొట్టాల్సిన అవసరం లేదు. క్లిక్ చేసి పట్టుకుని మూవ్ చేసుకోవచ్చు కూడా. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి కొట్టాల్సిన అవసరం లేదు. అది మాత్రం సెలెక్ట్ చేసుకొని ఫ్రీ ఫామ్ టూల్ ద్వారా అది మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కట్ పేస్ట్ అనకుండా మధ్యలో క్లిక్ చేసి మూవ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన చోటు దూరం కావాలి, డూప్లికేట్ కావాలనుకుంటే కాపీ పేస్ట్. ఓకేనా? లేదా దూరం కావాలనుకుంటే అది మాత్రం సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. మధ్యలో క్లిక్ చేసి మూవ్ చేయొచ్చు. అది ఫ్రీ ఫామ్ సెలెక్ట్ టూల్. తర్వాత సెలెక్ట్ అవ్వాలంటే ఇమేజ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. చూడండి, ఇమేజ్ మొత్తం సెలెక్ట్ అయిందా? ఓకే, డీసెలెక్ట్ చేయాలంటే సైడ్ క్లిక్ చేయండి అంతే. అది సెలెక్ట్ ఆల్. నెక్స్ట్ ఇన్వర్ట్ సెలెక్షన్ అని ఉంది. ఇన్వర్ట్ సెలెక్షన్. సో ఇదేంటంటే నేను ఫ్రీ ఫామ్ సెలెక్ట్ టూల్ ద్వారా ఇలా సెలెక్ట్ చేసుకుంటాను అనుకోండి. ఓకే, ఫ్రీ ఫామ్ సెలెక్ట్ టూల్ ద్వారా నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను లైక్ దిస్. ఇప్పుడు నేను డిలీట్ అన్నా ఆ సెలెక్టెడ్ ఏరియా డిలీట్ అయిపోతుంది. కట్ టు పేస్ట్ అన్నా ఆ డిలీటెడ్ ఏరియా కట్ అయ్యి పేస్ట్ అవుతుంది. కాపీ పేస్ట్ అన్నా ఆ సెలెక్టెడ్ ఏరియాకి కాపీ క్రియేట్ అయ్యి పేస్ట్ అవుతుంది. ఓకేనా? అలా చేయొచ్చు. అర్థమైందా? బట్ ఇప్పుడు నాకేం కావాలి? సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది అలాగే ఉండి మిగతా డిలీట్ చేయాలని అనిపించింది. అది ఉండాలి అలాగే. బట్ మిగతాది ఏదైతే ఉందో అర్షంగా అది డిలీట్ కావాలన్నా అప్పుడు మళ్ళీ డీసెలెక్ట్ చేసి మళ్ళీ మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకునే బదులు ఇన్వర్ట్ సెలెక్షన్ అంటాం. ఇప్పుడు అది కాకుండా మిగతా సెలెక్ట్ అయిపోతుంది. మిగతా ఏరియా అంతా సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇదిగోండి మళ్ళీ ఫ్రీ ఫామ్ సెలెక్ట్ తీసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటున్నాం. డిలీట్ అంటే అది డిలీట్ అయిపోతుంది కదా. అండు అంటున్నాను. సో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది కాకుండా మిగతాది ఏంటే బాగుందనిపించింది అనుకోండి, అప్పుడు ఇన్వర్ట్ సెలెక్షన్ అంటారు. ఇన్వర్ట్ సెలెక్షన్ దిస్ వన్. ఇప్పుడు డిలీట్ అంటే మిగతాది వెళ్ళిపోతుంది. ఓకేనా? అలా. సో మనం సెలెక్ట్ చేసినది కాకుండా మిగతా సెలెక్ట్ కావాలంటే ఇన్వర్ట్ సెలెక్షన్ అంటాం. ఇన్వర్ట్ సెలెక్షన్. ఇప్పుడు డిలీట్ అంటే అలా కంట్రోల్ జెడ్ అంటున్నాం, లేదా అండు. ఓకే, సో అది తర్వాత ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ అంట. ఇది తీసుకొని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో కాపీ క్రియేట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి నేను ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ ఒకవేళ అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చింది అనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ వస్తే దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ ఇది టిక్లో పెట్టడం వల్ల ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది. ఓకే, దానికోసం అది డిలీట్ అంటే చెప్పాను కదా ఇందాక డిలీట్ అవుతుంది. అది లేదు, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెక్టాంగులర్ సెలెక్షన్ ఉంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని క్రాప్ చేయొచ్చు. క్రాప్ అంటే అక్కడి వరకే మిగిలి మిగతాదంతా క్రాప్ అయిపోతుంది. ఓకేనా? కంట్రోల్ జెడ్ లేదా అండు అంటున్నాను. అండు. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, క్రాప్ అంటాను. అది ఉండి మిగతా వెళ్ళిపోతుంది. ఓకేనా? అట్లా అండు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా? నేను ఇది తీసుకొని లైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాను. ఒకవేళ ఇలా బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, అలాంటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది యూజ్ చేస్తాం. అది మనం డ్రా చేసిన వాటికే కాదు, ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకున్న పిక్చర్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. చూడండి, నేను ఓపెన్ అంటున్నాను, లేదా ఇంపోర్ట్ క్యాన్వాస్ అని వేరే తీసుకోవచ్చు. ఫ్రమ్ ఫైల్ అంటాను. సో వీటికి కూడా మనము బ్యాక్గ్రౌండ్ రిమూవల్ వాడచ్చు. వెళ్ళిపోయిందా బ్యాక్గ్రౌండ్ కదా? సో ఇప్పుడు మనము ఆ పిక్చర్ని మనకు కావాల్సిన చోట ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. అదంతా వెళ్ళిపోయిన తర్వాత
ఓకే, అది. సో మన ఇంపోర్టెడ్ ఇమేజెస్ ఏమైనా ఉంటే కూడా వాటికి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ టూల్ వాడతాం. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ వాడతాం. ఓకేనా, అది. తర్వాత ఇది రీసైజ్ ఇమేజ్, అలాగే స్క్యూ చేయడానికి కూడా వీలవుతుంది దీనిలో. ఇప్పుడు మొత్తం ఇమేజ్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కొంత పార్ట్ మాత్రమే రీసైజ్లో స్క్యూలో వాడుకోవాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనము హార్జాంటల్గా వర్టికల్గా ఇదేది సైజ్ చేంజ్ చేయడం. ఓకే, సైజు చేంజ్ చేయడం 150 అని రాను పెరిగిందా దాని సైజు. అలా Ctrl Z సెలెక్ట్ చేసుకొని ఇలా రీసైజ్ అని తీసుకొని అలా హార్జాంటల్గా వర్టికల్గా సైజ్ పెంచడము అలాగే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్క్యూ చేయడం హార్జాంటల్గా 25 degrees అని రాను. ఓకే, అలా. అలాగే స్ట్రెచ్ కూడా చేయొచ్చు. వర్టికల్గా నేను 50 degrees అంటాను. ఓకే, అలా. సో నేను కాపీ పేస్ట్ అంటున్నాను. దీని ఇది తీసుకొని నేను దాన్ని స్ట్రెచ్ చేయొచ్చు. వర్టికల్గా స్ట్రెచ్ చేయమన్నాను 45 degrees అన్నా. ఓకే, ఇలా స్ట్రెచ్ చేసి దాన్ని అలా అరేంజ్ చేసుకోవచ్చు. హార్జాంటల్గా క్లిక్ చేయమంటాం. ఓకేనా, అలా. సో అది దీనిలో ఉండే టూల్స్. తర్వాత ఎరేజర్, ఈ కిందికి పెట్టింది బాగలేదనిపించింది అనుకోండి, ఎరేజర్ టూల్ అంటే మనం ఎక్స్ట్రాగా ఏదైనా డ్రా చేసి ఉంటే ఎరేజర్ టూల్ వాడుకోవచ్చు. అర్థమైందా? సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం, ఎరేజర్ టూల్ సైజ్ ఇంక్రీజ్ చేసాను, తగ్గించాను, మళ్ళీ పెంచాను. సో ఇలా చిన్న చిన్న వాటిని తీసేయడానికి కూడా మీరు పెద్దగా పెట్టుకోకండి ఎరేజర్. ఓకే, అలా. సో ఎరేజర్ టూల్ వాడుతున్నాం. అలాగే కలర్స్, ఇక్కడ ఉండే కలర్స్ కాకుండా ఇమేజ్లో వేరే కలర్స్ అనుకోండి, ఆ కలర్స్ క్లిక్ చేసుకోవడానికి పిక్ కలర్ వాడి ఆ కలర్లో క్లిక్ చేస్తే ఆ కలర్ ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. వచ్చిందా? అట్లా నేను మళ్ళీ పిక్ కలర్ తీసుకొని దీంట్లో క్లిక్ చేస్తాను, అది పిక్ కలర్. తర్వాత బ్రష్ టూల్స్వి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రష్ టూల్స్. మీకు డ్రా చేయడానికి ఏ టైప్ ఆఫ్ బ్రష్ యూజ్ అవుతుందో ఆ బ్రష్ వాడుకొని అలాగే ఏ కలర్లో డ్రా చేయాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని మీరు అఫ్కోర్స్ సైజ్ పెంచుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఎరేజ్ టూల్ వాడతాను. ఎరేజ్ టూల్ వాడి అలా తీసేసి మళ్ళీ బ్రష్ టూల్ తీసుకొని దాన్ని ఇక్కడ డ్రా చేస్తాను. తెలుగులో రాస్తున్నాను. నీట్గా రాస్తే, కొద్దిగా స్లోగా రాస్తే మీరు ఇంకొంచెం నీట్గా రాయొచ్చు. ఓకే, ఇంకొంచెం నీట్గా రాయొచ్చు. ఓకే, సో మీరు బ్రష్ టూల్ వాడి అలా వాడుకోవచ్చు. బ్రష్ టూల్ అందుకే రాయడానికే కానీ కాదు, ఏమైనా డ్రా చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఏదైనా డ్రా చేయడానికి కూడా వాడుకోవచ్చు. నేను ఇలా డ్రా చేస్తున్నాను. తర్వాత సేమ్ టూల్ తీసుకొని బ్లాక్ కలర్ తీసుకొని, లేదంటే గ్రీన్ కలర్ తీసుకొని ఇలా డ్రా చేస్తాను. ఓకే, మీరు ఏదైనా డ్రా చేసుకోవచ్చు.
అది చిన్న ఉంటే కనపడాలి సరిగా. బ్లాక్ కలర్ తీసుకొని ఓకే. సో మీరు అలా ఏదైనా డ్రా చేసుకోవడానికి మీరు వాటికి బ్రష్ టూల్ వాడుకోవచ్చు, డ్రా చేసుకోవడానికి కూడా. ఓకే, రాయడానికి కాకుండా. తర్వాత షేప్ టూల్స్, ఇవన్నీ షేప్ టూల్స్. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ తీసుకోవచ్చు వీటిలో నుంచి. సో నేను సర్కిల్ షేప్ వాడుతున్నాను ఇలా. ఓకే, తర్వాత ఎరేజర్ టూల్ లేదంటే రెక్టాంగులర్ సెలెక్షన్ టూల్ తీసుకొని రెక్టాంగులర్ సెలెక్షన్ తీసుకుంటాను. తీసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటాం. డిలీట్ ఇక్కడికి వెళ్ళి డిలీట్ అనొచ్చు, లేదా మనం కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేయొచ్చు. ఓకేనా. మళ్ళీ షేప్స్లో సర్కిల్ టూలే తీసుకొని ఇలా. ఓకేనా. సో అలా మీరు డ్రా చేసుకోవచ్చు. ఫిల్ కలర్ తీసుకొని దీంట్లో ఆ కలర్ ఫిల్ చేసాము. తర్వాత బయట వచ్చేసి కలర్ ఫిల్ చేసాం. అలా మీరు షేప్ టూల్స్ వాడుకొని వీటిని బేస్ చేసి కూడా సమ్ ఫిగర్స్ డ్రా చేసుకోవచ్చు. ఈ టూల్స్ యూజ్ చేసి మీరు ఫిగర్స్ డ్రా చేసుకోవచ్చు. ఈ షేప్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ యూజ్ చేసి. ఒకవేళ నైట్ టైం డార్క్ బ్యాక్గ్రౌండ్ డ్రా చేశారనుకోండి, నైట్ టైం అని చూపించడానికి ఈ స్టార్ టూల్స్ వాడవచ్చు. వాటికి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో కలర్స్ ఫిల్ చేశారనుకోండి, అప్పుడు సరిపోతుంది. సపోజ్ నేను ఈ టూల్ తీసుకుంటాను, స్టార్ టూల్ డ్రా చేశాను. ఓకే. సో లైన్ సైజ్ అంత పెద్ద వద్దు, నాకు తగ్గించాలనుకుంటే కొంచెం తగ్గించవచ్చు మనం. ఓకే, అలా. సో రెడ్ కలర్ పెడుతున్నాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ ఇది సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ ఎల్లో పెడతా. ఎల్లో రాలే కదా, ఎల్లో ఎందుకు రాలంటే ఫిల్లింగ్ స్టైల్ చేంజ్ చేయాలి అక్కడ. సారీ, అలా వాడుకోవచ్చు. ఓకే, స్టార్ టూల్ స్టార్ షేప్స్ వాడుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి ఎల్లో పెట్టి దీనికి రెడ్ పెడతాను. ఓకే, కావాలంటే లైన్ సైజు ఇంక్రీజ్ చేద్దాం. అప్పుడు చిన్నగా తగ్గించి పెడదాం. బ్యాక్గ్రౌండ్ ఒకవేళ డార్క్ ఉందనుకోండి, ఇది బాగా హైలైట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉంటే ఇది బాగా హైలైట్ అవుతుంది. సపోజ్ నేను రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డార్క్ పెట్టి ఇది కూడా డార్కే పెడతాను. ఇప్పుడు రెక్టాంగిల్ సెలెక్షన్ తీసుకొని దీన్ని లాగి పెడతాను నేను. అలా. ఓకేనా. సో అలా స్టార్స్ లాగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఫిల్లింగ్ రెడ్ పెడతాను. ఇది వచ్చేసి ఎల్లో పెడతాను. లైన్ సైజు తగ్గిస్తాను. సో డార్క్ ఏరియాలో స్టార్ లాగా చూపించాలనుకున్నప్పుడు ఇది వాడుకోవచ్చు. ఓకేనా. సో ఆ షేప్స్ వాడుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి ఏ షేప్ అప్పటికి అవసరమో ఆ షేప్ డ్రా చేసుకొని చేసుకుంటాం. సో ఇది అవుట్లైన్ స్టైల్ మార్చుకోవడానికి ఫిల్లింగ్. సపోజ్ నేను ఏదైనా ఒక షేప్ డ్రా చేశాను అనుకోండి, దీనికి అవుట్లైన్ వచ్చేసి బ్లూ పెట్టాను. సైజ్ కూడా చేంజ్ చేస్తున్నాం, అంటే ఆ సైజ్ పెద్దగా ఉంటే తెలుస్తుంది మీకు బాగా. చూడండి ఇక్కడ మార్కర్ టైప్ అవుట్లైన్ పెట్టినా, ఏమైనా తేడా తెలిసిందా మీకు డిఫరెన్స్? ఓకే. అలాగే ఫిల్లింగ్లో కూడా స్టైల్స్ మీకు ఏ టైప్ ఆఫ్ ఫిల్లింగ్ కావాలో ఆ టైప్ ఆఫ్ ఫిల్లింగ్ తీసుకోవచ్చు. సో అవి పెయింట్ టూల్స్. సో ఎడిటింగ్ టూల్, కలర్స్ టూల్, కలర్ పైలట్ అంటుంది. సో అవన్నీ వాడుకోవచ్చు మీరు. తర్వాత కోపైలట్ అని ఉంది. కోపైలట్ ఇది మీకు ఒకవేళ ప్రీమియం వర్షన్స్ వాడుతూ ఉంటే, మీరు ఒకవేళ అంటే లైసెన్స్ వర్షన్ వాడుతుంటే విండోస్ అనేది ఈ టూల్స్ మీకు ఫ్రీగా అవైలబుల్లో ఉంటాయి. మీరు ఓన్గా ఏమైనా సమ్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. దానితో సైన్ కావాలంట, మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ సైన్ కావాలి లేదా అవుట్లుక్ సైన్ అవ్వాలి. సో దానికి అప్పుడు యూజ్ అవుతుంది. ఇక లేయర్స్ అంటే ఏంటి అంటే, మీరు రెక్టాంగిల్ సెలెక్షన్ టూల్ ద్వారా సమ్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాను. దాన్ని కట్ చేస్తున్నాను. కట్ చేసి లేయర్ క్రియేట్ చేసుకుంటే ఇట్లా లేయర్స్ వస్తాయి. నేను పేస్ట్ అంటాను. సో ఆ లేయర్లు వచ్చేస్తాయి. ఓకే, అలా లేయర్స్ క్రియేట్ చేసి లేయర్లో పెట్టేయచ్చు. అలాగే ఇది కూడా సమ్ ఏరియా సెలెక్ట్ చేసుకొని దీన్ని కట్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ లేయర్ క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ నుంచి ఇంకో కొత్త లేయర్ వస్తుంది.
దాంట్లో ఇప్పుడు కొత్తగా కాపీ చేసింది పేస్ట్ చేస్తాను. ఓకే, తర్వాత షో చేసుకుని యాడ్ చేసుకోవడానికి వీటిని వాడుకోవచ్చు. ఓకే, లేయర్ పొజిషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. సరే, అది లేయర్స్ యూజ్ పెయింట్. ఓకేనా, తర్వాత మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు ఫైల్ని. నేమ్ అడుగుతుంది, Image1 అనే పేరు ఇచ్చి సేవ్ చేస్తాను. సేవ్ చేసే ముందు అది జేపీజీ ఫార్మాటా, బిఎంపీ ఫార్మాటా లేదా పిఎన్జీ ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రస్తుతానికి జేపీజీ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని సేవ్ అంటున్నాను. సో ఇక్కడ అన్టైటిల్డ్ అని ఉందా, ఇప్పుడు ఈ Image1 అనే నేమ్ వచ్చేస్తుంది సేవ్ చేసిన తర్వాత. ఎందుకంటే ఆల్రెడీ ఆ నేమ్తో Image1 2 3 అండ్ జేపీజీ సేవ్ అంటున్నాను. సేవ్ అంటే అవి ఉన్నాయి కదా, ఫ్లాట్ చేయాలా అని అడుగుతుంది. అంటే అన్నీ ఒకటే ఇమేజ్ లాగా చూపించాలని ఫ్లాట్ చేయాలి. ఓకేనా, అది తర్వాత న్యూ అంటున్నాను. కొత్తది వచ్చేస్తుంది మనకి ఫైల్లో. న్యూ అంటే కొత్తది వచ్చేస్తుంది. ఓపెన్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఓపెన్ చేసుకోవడానికి, ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఓపెన్ చేయడానికి. ఓకే, ఎగ్జిస్టింగ్ ఫైల్స్ని ఓపెన్ చేయాలి. నేను ఇది ఇంతకుముందు ఎప్పుడో చేసి పెట్టాను. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అయిందా, ఇందాక చేసింది ఇది. సెలెక్ట్ చేసుకుని ఓపెన్. ఫ్లాట్ అంటే ఒకటే లేయర్ లాగా మార్పించండి. ఇందాక మనం సేవ్ చేసినప్పుడు ఫ్లాట్ అని చేయాలని అడిగింది. సరే, అది ఓపెన్. ఇంపోర్ట్ క్యాన్వాస్ ఇందాక చూపించాను ఫ్రమ్ ఫైల్ అని. వేరే ఫైల్ లేదా క్యాన్వాస్ లేదా ఫైల్ని మనము దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది తీసుకొని ఓపెన్ అంటాం. సో దీంట్లోకి వచ్చేస్తుంది. అది చూడండి, వచ్చిందా? సెలెక్షన్ వెళ్ళిపోతే సైడ్ క్లిక్ చేయండి, సెలెక్షన్ వెళ్ళిపోతుంది. ఓకేనా, సో అది ఇంపోర్ట్. రీసెంట్లీ ఓపెన్ ఆర్ క్రియేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వచ్చేస్తాయి. వాటిని ఓపెన్ చేసుకోవడానికి ఇది దానిపైన క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇది సేవ్ చేయాలనుకుంది, సేవ్ చేయమన్నాం. ఓపెన్ అయిందా? సో అలా రీసెంట్లీ క్రియేటెడ్ ఆర్ ఓపెన్, లేదా సేవ్ అంటే సేవ్ చేయడం, సేవ్ యాజ్. నెక్స్ట్ ఇది ప్రింటింగ్ టూల్స్ ఇక్కడ ఉండేది. సేవ్ యాజ్లో మనకు ఇక్కడ దీన్ని సేవ్ యాజ్ చేసినప్పుడు మనం ఏదైనా ఇమేజ్ తీసుకున్నప్పుడు దీన్ని ఒకవేళ కాపీ క్రియేట్ చేయాలనుకున్నాం, సేవ్ యాజ్ అంటామని చెప్పుకున్నాం కదా. ఆ సేవ్ యాజ్ చేసినప్పుడు ఏ ఫార్మాట్లో కాపీ క్రియేట్ కావాలో కూడా చెప్పొచ్చు మనం. పిఎన్జీ కావాలన్నా, జేపీజీ కావాలన్నా, బిఎంపీ కావాలన్నా, జిఫ్ కావాలి. నేను బిఎంపీ అంటున్నాను ఈసారి. సో దాంట్లో మనకు బిఎంపీ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. సేవ్ యాజ్ ద్వారా అలా బిఎంపీ ఫార్మాట్లో ఫైల్ని సేవ్ చేయొచ్చు. అర్థమైందా? రైట్, సేవ్ యాజ్ అట్లా డిఫరెంట్ ఫార్మాట్. అంటే యూజింగ్ సేవ్ యాజ్ వీ కెన్ మేక్ ఏ కాపీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వీ కెన్ క్రియేట్ ఏ డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ కరెంట్ ఫైల్. ఓకే, సో అది సేవ్ యాజ్ యూజ్. అండ్ నెక్స్ట్ వన్ ప్రింట్. ప్రింట్లో మనకు 3 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రింట్, పేజ్ సెటప్ అండ్ లాస్ట్ వన్ ప్రింట్ ప్రివ్యూ. సో ఫస్ట్ ప్రింట్ ప్రివ్యూ తీసుకుంటే మనం డ్రా చేసిన ఫిగర్ లేదా క్రియేట్ చేసుకున్న ఫైల్ ఏ వ్యూలో ప్రింట్ వస్తుంది, అంటే ఏ టైప్ ఆఫ్ ప్రింట్ వస్తుంది అనేది మనం ప్రింట్ ప్రివ్యూ చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ప్రింట్ ప్రివ్యూ ద్వారా ఇలా వస్తుందట. ఇది ప్రింట్ ప్రివ్యూ. ఓకే, ప్రింట్ అంటే ప్రింటింగ్ వెళ్ళిపోతుంది. జూమ్ చేసుకోవచ్చు, జూమ్ తగ్గించుకోవచ్చు. డిస్ప్లే మీకు పొట్రైట్ కావాలన్నా, ల్యాండ్స్కేప్ కావాలనేది మార్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ పేజెస్, నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి, ప్రీవియస్ పేజ్కి వెళ్ళడానికి, ప్రింట్ ప్రివ్యూని క్లోజ్ చేయడానికి మళ్ళీ నార్మల్ వ్యూకి వచ్చేస్తాం. ఓకే, అది ప్రింట్లో ప్రివ్యూ ఆప్షన్. పేజ్ సెటప్, మనం డిజైన్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, డిజైన్ చేసుకున్న ఇమేజ్, ఈ ఇమేజ్ ఏ సైజ్ పేపర్లో ప్రింట్ రావాలి, మార్జిన్స్ ఏం రావాలి, అలాగే ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్ కావాలన్నా, పొట్రైట్ కావాలనేది సెట్ చేసుకోవచ్చు. కొంచెం సైజు ఏ సైజ్ కావాలో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. A4 అంటాను నేను. పొట్రైట్ అంటే ఇలా వస్తుంది, ల్యాండ్స్కేప్ అంటే ఇలా వస్తుంది. తర్వాత లెఫ్ట్ మార్జిన్ ఎంత ఉండాలి, టాప్ మార్జిన్ ఎంత ఉండాలి, రైట్ మార్జిన్ ఎంత ఉండాలి. రైట్ మార్జిన్ అంటే ఏరియా, టాప్ మార్జిన్ అంటే పైది. హారిజాంటల్ అంటే వైడ్గా ఉండే పేజెస్కి, ల్యాండ్స్కేప్ పేజెస్కి టాప్ మార్జిన్ ఎక్కువ తీసుకోవాలి, పొట్రైట్ పేజెస్కి లెఫ్ట్ మార్జిన్ ఎక్కువ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ల్యాండ్స్కేప్ పేజ్ తీసుకున్నాం అనుకోండి, ల్యాండ్స్కేప్ పేజ్ తీసుకుంటే టాప్ మార్జిన్ ఎక్కువ పెట్టుకుంటారు, లేదా పోర్ట్రైట్ తీసుకున్నారనుకోండి లెఫ్ట్ మార్జిన్ ఎక్కువ పెట్టుకుంటాను. ఓకేనా, సో ఇది ల్యాండ్స్కేప్ కావాలంటే నేను ఏం చేస్తాను, టాప్ మార్జిన్ ఎక్కువ పెడతాను, 100 పెడతాను. వచ్చిందా ఎక్కువ? చూడండి, ఇది ప్రివ్యూ. మీకు పేజ్ ప్రింట్ చేస్తే ఈ సైజ్ వస్తుంది కాదు, ప్రివ్యూ అంటే మార్జిన్ ఎలా సెట్ అవుతుందని చెప్పడానికి.
ఓకే, ఒకవేళ పోర్ట్రైట్ అనుకోండి ఆటోమేటిక్గా అది లెఫ్ట్ మారిపోయింది, చూడండి లెఫ్ట్ 1 మారిపోయింది. ఓకే, అట్లా రైట్. ఈ ఇమేజ్ సెంటరింగ్ హారిజాంటల్గా, అలాగే వర్టికల్గా కూడా మధ్యలో రావాలి. ఓకే అట్లా. సో అడ్జస్ట్ అని 100% లేదా తీసేసి తీసుకుంటే 2 పేజెస్ కలిపి ఒకటే పేజ్లో రావాలంటాం, లేదా 1 to 1 అంటాం. అంటే మొత్తం ఒకటే పేజ్లో వచ్చి ఇమేజ్ ఎంత పెద్దగా ఉన్నా కూడా ఒకటే పేజ్లో వచ్చేస్తుంది. ఓకే, ఆ 2 తీసేసాను సెంటరింగ్. ఓకే అంటాం. సో అది మనము ప్రింట్లో పేజ్ సెటప్లో చేసేది. నెక్స్ట్ ప్రింట్ అంటే ప్రింటర్ నేమ్ అడుగుతుంది, అలాగే మనకు ఏ ఓరియంటేషన్లో ప్రింట్ కావాలనేది కూడా అడుగుతుంది. మోర్ సెట్టింగ్స్లో మనం వేరే సెట్టింగ్స్ కూడా అప్లై చేయాలని వీలు అవుతుంది మన దీంట్లో. ఓకే అంటాం. సరే, ఇప్పుడు ప్రింట్ అంటే ప్రింటింగ్ వచ్చేస్తుంది, క్యాన్సిల్ అంటే ప్రింటింగ్ క్యాన్సిల్ అవుతుంది. ప్రింటర్స్ కనెక్షన్ లేదు కాబట్టి నేను క్యాన్సిల్ అన్నా. తర్వాత షేర్ చేయడం, మీరు డ్రా చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్లో లేదా నెట్వర్క్లో షేర్ చేయడానికి దీన్ని వాడుకుంటాం. దీనివల్ల మీరు వేరే యూజర్స్కి షేర్ చేయొచ్చు షేర్ ఆప్షన్ ద్వారా, లేదా మెయిల్స్ కానీ లేదా వాట్సాప్ అండ్ వేరే నెట్వర్క్ ఫెసిలిటీస్ ఉంటాయి, సోషల్ మీడియా ఫెసిలిటీస్ ఉంటే వాటికి కానీ మీ ఫైల్ని లేదా మీరు డ్రా చేసిన ఫిగర్ని షేర్ చేసుకోవచ్చు. అది షేర్ ఆప్షన్. అది సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్, ఈ ఇమేజ్ని మీరు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా సెట్ చేయొచ్చు. ఫైల్లోకి వెళ్ళండి, సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అనండి, ఫిల్ అనండి, మొత్తం ఇమేజ్ మొత్తము డెస్క్టాప్ మొత్తం వచ్చి ఉంటుంది. అలా కాకుండా దాంట్లోనే టైల్స్ అన్నారనుకోండి, ఇదే ఇమేజ్ రిపీటెడ్గా చిన్నగా ఉంటే, స్క్రీన్ సైజ్ కంటే చిన్నగా ఉంటే రిపీటెడ్గా టైల్స్ రూపంలో మనకు మొత్తం కవర్ అయి ఉంటుంది. ఓకేనా, అది లేదు సెంటర్లో రావాలంటే సెంటర్ తీసుకుంటాం, వచ్చిందా సెంటర్లో అలా. తర్వాత ఇమేజ్ ప్రాపర్టీస్, దీనిలో ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎంత సైజ్ ఆక్యుపై చేసింది, రిజల్యూషన్ ఎంత, తర్వాత యూనిట్స్ అంటే ఈ స్కేల్ ఉంది కదా రూలర్ అంటాం నేను, దాని మెజర్మెంట్స్ ఇంచెస్లో ఉండాలా సెంటీమీటర్స్లో ఉండాలా లేదా పిక్సెల్స్లో ఉండాలని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ విడ్త్ ఎంత ఉండాలి హైట్ ఎంత అంటే సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇమేజ్ సైజ్ కూడా చేంజ్ చేసుకోవడం వీలవుతుంది. ఓకే, చేసిన తర్వాత ఓకే అంటే అది సెట్ అవుతుంది. సో అది మనము ఇమేజ్ ప్రాపర్టీస్. ఎగ్జిట్ అంటే పెయింట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఓపెన్ చేస్తాను, విండోస్ బటన్ ఆర్ ఎంఎస్ పెయింట్ ఎంటర్. రాంగ్ రాసేస్తున్నాను, ఎంఎస్ అది. తర్వాత నేను ఓపెన్ అని ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటాను. తర్వాత రెక్టాంగిల్ సెలెక్షన్ తీసుకొని కట్ పేస్ట్, ఇలా నాకు కావాల్సిన మళ్ళీ దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సెలెక్షన్ టూల్ తీసుకొని ఎడిట్లో కాపీ పేస్ట్ వచ్చిందా. సో అలా మీకు ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ వచ్చింది దీనికి వైట్ కలర్ కదా, ఇదే సెలెక్షన్లో వెళ్ళి దాన్ని ట్రాన్స్పరెంట్గా మార్చవచ్చు. కాపీ పేస్ట్ అంటాను, బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చింది చూడండి, దీనిలోకి వెళ్ళి ట్రాన్స్పరెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది. ఓకేనా, సో అది కట్ పేస్ట్ కాపీ పేస్ట్. నెక్స్ట్ దీంట్లోకి వస్తే జూమ్ పెంచడం, జూమ్ ఇన్ అంటే పెరుగుతుంది, జూమ్ ఇన్ అగైన్, జూమ్ ఇన్ అగైన్, జూమ్ ఇన్. జూమ్ అవుట్ అంటే తగ్గుతుంది, వ్యూ తగ్గుతుందా కదా. లేదు 100% కావాలి ఒరిజినల్ సైజ్ కావాలంటే ఇది, లేదు ఇమేజ్ మొత్తం విండోలో ఫిట్ అవ్వాలంటే ఇది, ఇమేజ్ మొత్తం విండోలో ఫిట్ అయ్యేలాగా చేసుకోవచ్చు. సో ఈ విండో సైజులోకి ఫిట్ అవుతుంది మొత్తంలోకి. ఓకేనా, అది వ్యూలో జూమ్. నెక్స్ట్ రూలర్ అంటే రూలర్ని హైడ్ చేయడం, మళ్ళీ దానిపైన షో అవుతుంది. తర్వాత గ్రిడ్ లైన్స్ అంటే దీంట్లో గ్రిడ్ లైన్స్ వస్తాయి, మళ్ళీ వాటిని హైడ్ చేయొచ్చు మనము. తర్వాత స్టేటస్ బార్ అంటే కింద ఉంది కదా, ఇక్కడ ఏముంది 312x336. తర్వాత ఇక్కడ ఇంకో సమ్ రేంజ్ చూపిస్తుంది, ఉన్నాయి కదా ఈ మొత్తాన్ని ఇక్కడి వరకు స్టేటస్ బార్ అంటాం. టిక్ తీసేస్తే హైడ్ అవుతుంది అది. మళ్ళీ దీంట్లో వెళ్ళి స్టేటస్ బార్ పై టిక్ పెట్టేస్తే షో అవుతుంది. ఓకేనా, అది ఫుల్ స్క్రీన్. ఈ ఇమేజ్ మీరు ఫుల్ స్క్రీన్కి రానుకుంటే ఫుల్ స్క్రీన్, ఎస్కేప్ అంటాం మళ్ళీ నార్మల్ వీడియోకి రావడానికి. ఓకేనా, అది తమ్నైల్ అంటే ఇమేజ్కి చిన్న వ్యూ చూపిస్తుంది, స్మార్ట్ వ్యూ, అది తమ్నైల్ వ్యూ. ఓకేనా, ఇవి ఆప్షన్స్, పెయింట్ ఆప్షన్స్ ఇవి. ఓకేనా.